మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి 8వ పే కమిషన్ విషయంలో ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే 8వ పే కమిషన్కు సంబంధించిన చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం విషయంలో కూడా త్వరగా వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. మరి ఈ సందర్భంలో సుదీర్ఘకాలంగా తమ డిమాండ్లను వినిపిస్తున్నటువంటి ఈపీఎస్ 95 పెన్షన్ దారులు సైతం కనీస పెన్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించాలని వారు పేర్కొంటున్నారు. ఈపీఎస్ 95 పెన్షన్ దారుల సంఘం ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ మంత్రులను సైతం కలిసి తమ విజ్ఞప్తిని తెలియజేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సైతం వీరు తమ మెమోరాండం సమర్పించారు. ముఖ్యంగా కనీస పెన్షన్ విషయంలో న్యాయం జరగాలని ప్రస్తుతం లభిస్తున్నటువంటి నెలకు రూ.1000 స్థానంలో కనీస పెన్షన్ 7,500 రూపాయలకు పెంచాలని డిమాండ్ వినిపిస్తున్నారు. దీంతో పాటు డీఏ సైతం చెల్లించాలని పెన్షనర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈపీఎస్ 95 స్కీమ్ కింద ప్రస్తుతం కనీస పెన్షన్ గతంలో కేంద్ర ప్రభుత్వం 1,000 రూపాయలుగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం తీసుకొని కూడా దాదాపు 10 సంవత్సరాలు పైనే దాటిపోయింది. ప్రస్తుతం పెరిగిన ఖర్చులు అలాగే వైద్య ఆరోగ్య ఖర్చుల నేపథ్యంలో ఈ చాలీచాలని పెన్షన్ ఏమాత్రం వారి కుటుంబానికి ఆసరా ఇవ్వడం లేదని ఈపీఎస్ 95 పెన్షన్ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వృద్ధాప్య పెన్షన్లు సైతం రూ.4,000 వరకు చెల్లిస్తున్నారు. అలాంటిది 30 సంవత్సరాలకు పైగా సర్వీసు చేసినటువంటి ఉద్యోగులకు మాత్రం కేవలం 1,000 రూపాయల పెన్షన్ ఎలా సరిపోతుందని వారు నిలదీస్తున్నారు. ఇదిలా ఉంటే ఎంపీ బసవరాజ్ ఎస్ బొమ్మాయి నేతృత్వంలోని కార్మిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమాజంలో పెరిగిన జీవన వ్యయంలో అనేక రెట్లు పెరుగుదల దృష్ట్యా ఈపీఎస్ కింద కనీస పెన్షన్ను రూ.1,000 పెంచడాన్ని అత్యవసరంగా పరిగణించాలని మంత్రిత్వ శాఖను కోరింది. 2014తో పోలిస్తే 2024లో జీవన వ్యయంలో అనేక రెట్లు పెరుగుదల, ఇతర సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తాన్ని పెంచే సవరణను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని కమిటీ కోరింది. గతంలో అదనపు బడ్జెట్ మద్దతును అందించడం ద్వారా ఈపీఎస్ కింద కనీస పెన్షన్ను నెలకు 1,000 రూపాయల నుండి రూ.2,000కి పెంచే ప్రతిపాదనను 2020లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించలేదు. 2023-2024లో ఈపీఎస్ కింద మొత్తం పెన్షనర్ల సంఖ్య 78.5 లక్షల మంది ఉంది. వారిలో 36.6 లక్షల మంది పెన్షనర్లు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కనీస పెన్షన్ పొందుతున్నారు. ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ అనేది ఉద్యోగులకు తప్పనిసరిగా అందించే సేవింగ్స్ అండ్ రిటైర్మెంట్ ఫండ్. ఈ ఫండ్ ఉద్యోగ సమయంలో ఇంకా ఉద్యోగం మానేశాక డబ్బు అవసరమైన సమయంలో ఆర్థిక భద్రత కల్పిస్తుంది. అలాగే రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందిస్తుంది. ఈపీఎఫ్ ముఖ్య ఉద్దేశ్యం రిటైర్మెంట్ సేవింగ్స్. దీనికి విత్ డ్రా నిబంధనలు కూడా ఉన్నాయి. పెళ్లి, చదువు లేదా అత్యవసర వైద్య పరిస్థితుల్లో ముందుగానే విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్స్ నుండి ముందుగానే డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి ఫామ్ 31ని ఉపయోగించాలి. ఈ ఫామ్ అఫీషియల్ యుఎన్ పోర్టల్లో ఉంటుంది. పెళ్లి కోసం మీ పెళ్లి లేదా వారి పిల్లల పెళ్లిళ్లకు పీఎఫ్ డబ్బు తీసుకోవచ్చు. అలాగే పెళ్లికి సంబంధించిన ఖర్చుల కోసం పీఎఫ్ నుండి 50% వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ పీఎఫ్ అకౌంట్లో కనీసం 7 సంవత్సరాలు పీఎఫ్ డబ్బు జమ తర్వాత మాత్రమే విత్ డ్రా చేయవచ్చు. పెళ్లి కోసం 3 కంటే ఎక్కువ సార్లు డబ్బు తీసుకోలేరు. 2 చదువు కోసం 10వ తరగతి తర్వాత పిల్లల ఉన్నత చదువు లేదా విద్యా ఖర్చుల కోసం పీఎఫ్ మొత్తం నుండి 50% వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి కూడా పీఎఫ్ అకౌంట్లో కనీసం 7 సంవత్సరాలు పీఎఫ్ జమ చేసిన తర్వాత విత్ డ్రా ఉంటుంది. అలాగే పిల్లల చదువు కోసం 3 సార్లు కంటే ఎక్కువగా పీఎఫ్ విత్ డ్రా చేయలేరు. రిటైర్మెంట్ 1 సంవత్సరం ముందు
ఈపీఎఫ్ఓ రిటైర్మెంట్ 1 సంవత్సరం ముందు పీఎఫ్ మొత్తం నుండి 90% విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి ఉద్యోగి వయస్సు 54 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. ఇంకా పీఎఫ్ పథకం 1952-68 నెన్ కింద అనుమతిస్తారు. 4 నిరుద్యోగులకు మీరు పనిచేస్తున్న కంపెనీ 15 రోజులకు పైగా మూసేస్తే మీరు పీఎఫ్ మొత్తం తీసుకోవచ్చు. మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోయి 1 నెల తర్వాత పీఎఫ్ మొత్తంలో 75% వరకు తీసుకోవచ్చు. కొత్త ఉద్యోగంలో చేరాక మిగిలిన 25% కొత్త పీఎఫ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయవచ్చు. కానీ మీరు 2 నెలలుగా నిరుద్యోగిగా ఉంటే మొత్తం పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఇంటికోసం ఇల్లు కొనడం లేదా నిర్మించడం, హోమ్ లోన్ కట్టడం, స్థలం లేదా ప్లాట్ కొనడం, ఇంటిని రెనోవేషన్ లేదా ఇంటి మరమ్మత్తు పనులు చేయడం వంటి వాటి కోసం పీఎఫ్ డబ్బు తీసుకోవచ్చు. ఒక వ్యక్తి తన 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఇందుకు అర్హులు. 6 వైద్య ఖర్చుల కోసం అత్యవసర వైద్య పరిస్థితుల్లో ప్రావిడెంట్ ఫండ్ నుండి కొంత తీసుకోవచ్చు. ఇందుకు మీరు ₹1,00,000 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. వైకల్యం కోసం పీఎఫ్ ప్లాన్ 68-N కింద వైకల్యానికి గురైన వారికి అంటే శారీరక వైకల్యం జరిగితే వారి ఇబ్బందులను తగ్గించడానికి పరికరాలను కొనడానికి తీసుకోవచ్చు. 8 వరిష్ఠ బీమా యోజన కోసం వరిష్ఠ పెన్షన్ బీమా యోజనలో పెట్టుబడి పెట్టడానికి 55 ఏళ్లు నిండిన తర్వాత వారి పీఎఫ్ బ్యాలెన్స్లో 90% వరకు తీసుకోవచ్చు. 9 ఫ్యాక్టరీ లాకౌట్ లేదా మూసివేత. ఒక ఫ్యాక్టరీ లేదా సంస్థ 6 నెలలకు పైగా వేస్తే అప్పుడు కూడా పీఎఫ్ మొత్తం తీసుకోవచ్చు. 10 సంస్థలో విద్యుత్ కోత. మీరు ఉద్యోగం చేస్తున్న ఫ్యాక్టరీకి విద్యుత్ సప్లై నిలిపివేస్తే పీఎఫ్ అకౌంట్ నుండి కొంత డబ్బు తీసుకో